శెట్టిబలిజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన జాతిపిత దొమ్మిటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులను అభినందించారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు బీసీ యువసేన తరపున ధన్యవాదాలు తెలిపారు. దొమ్మేటి స్ఫూర్తితో శెట్టిబలిజలు ఐక్యంగా ముందుకు సాగి విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. పాసర్లపూడి బ్రిడ్జికి దొమ్మేటి వెంకటరెడ్డి పేరు పెట్టాలని, పేరూరులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన నగరాల్లో కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. శెట్టిబలిజలకు మరింత రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉభయ గోదావరి జిల్లాల్లో అసెంబ్లీ, ఎంపీ సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో శెట్టిబలిజలను బీసీ జాబితా నుండి తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమస్యపై ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్ లో గానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో గానీ నిన్న శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో అధికారులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అధికారులకు కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి మరి ప్రజానీకానికి తెలియచేయాలని ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ కుడిపూడి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన మరి ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మరి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. ఆయనకి సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు. ఆయన సహకారంతో, అలాగే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఎంతో మాకు సహకరించడం జరిగింది. మా ప్రయత్నానికి వారందరూ ప్రోత్సహించారు. తద్వారా శెట్టిబలిజ సామాజిక వర్గ పితామహుడు, జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా జరుపుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా వీరందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇతర మంత్రుల యొక్క సహకారం తీసుకుంటూ సామాజిక వర్గ అభివృద్ధికి, అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేయూతనిస్తూ, అలాగే ఈ సామాజిక వర్గంలో విద్యని వ్యాప్తి చేస్తూ వారికి విద్య, వైద్య సహకారాలు అందిస్తూ దానికి ప్రభుత్వం యొక్క సహాయాన్ని మరి వీళ్ళు సంయుక్తంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మరి పాసెలపూడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి కూడా మరి ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామాన్ని పెట్టాలని, పేరును పెట్టాలని పెద్దలు ఒక ప్రపోజల్ తీసుకురాగా నిన్న వైజాగ్ లో జరిగినటువంటి మీటింగ్ లో లోకేష్ గారు దానికి మరి సానుకూలంగా స్పందించారు. అలాగే పేరూరు జంక్షన్ లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు లోకేష్ గారు. అలాగే ఇతర మేజర్ సిటీస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో అక్కడ మరి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం పట్ల మేమందరం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మరి మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే మా సామాజిక వర్గ రాష్ట్ర చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీ కుడిపూడి సత్యబాబు గారు, అలాగే పితాని సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి అనంతలక్ష్మి గారు, అలాగే ఇతర సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లారు. వీళ్ళందరూ ఇదే స్నేహపూర్వకంగా ముందుకు సాగినట్లయితే కనుక సామాజిక వర్గం మరింత ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ ఎదగడానికి ఎంతో చక్కటి అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను.